వరంగల్కు 78 కిలోమీటర్ల ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు అందాలు వీక్షించాలే కాని మాటల్లో వర్ణించనలవి కాదు. చుట్టూ పచ్చదనంతో వరంగల్ నుంచి లక్నవరానికి వెళ్లే దారే చూపర్లను కట్టిపడేస్తుంది. ఇక ఇక్కడ అడుగుపెట్టిన క్షణమే ఆహ్లాదకర వాతావరణం పరవశింపచేస్తుంది. వేలాడే ఊయల వంతెను చూసి మనసు ఊయలలోగుతుంది. లక్నవరం కొత్త అందాలతో రారమ్మంటూ సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. సరస్సులో బోటింగ్ ఇప్పటికే మధురానుభూతులు పంచుతుంటే తాజాగా అధునాతన సౌకర్యాలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన 3వ ద్వీపం అందాలు కట్టిపడేస్తున్నాయి. ఈ ఐలాండ్ని తిలకించేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు. తెలంగాణ మాల్దీవులుగా ప్రసిద్ధిగాంచిన లక్నవరం వెళితే అక్కడున్న దీవుల్లో ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు. 2007లో తీగల వంతెనను నిర్మించినప్పుడే ఈ చెరువుకు పర్యాటకుల రాక ఆరంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ బ్రిడ్జి మ్యాన్ ఆఫ్ ఇండియా గిరీష్ భరద్వాజ్ చేత ఈ తీగల బ్రిడ్జిని నిర్మింపచేసింది. ఆ తర్వాత క్రమంగా 2 ద్వీపాలను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం అధునాతన సౌకర్యాలతో 3వ ఐలాండ్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. తీగల వంతెన ద్వారా మొదటి ద్వీపానికి చేరుకుంటే అక్కడి నుంచి 2వ ద్వీపానికి 3వ ద్వీపానికి తీసుకెళ్లడానికి స్పీడ్ బోట్లుంటాయి. కాటేజీలు బుక్ చేసుకున్న వాళ్లు టికెట్ తీసుకోకుండానే బోటు ఎక్కి వయ్యారి గోదారమ్మల వంపులు తిరిగిన ఆ సరస్సులో 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే 3వ ఐలాండ్కి చేరుకోవచ్చు. సుమారు 8 ఎకరాల్లో విస్తరించిన ఆ ద్వీపం ఎన్నెన్నో అందాలకు ఆలయం. ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఆరు బయట ఉన్న పచ్చిక బయళ్లలో ఆ ప్రకృతి అందమంతా ఎంతగానో అలరిస్తుంది. అక్కడున్న 2 ద్వీపాల్లో మొత్తం 22 కాటేజీలున్నాయి. వాటిలో ఈతకొలను, సీవ్యూ బాల్కనీతో ఉండే కొన్ని కాటేజీలో భూమి మీద ఉంటే మరికొన్ని సరస్సులోనూ ఉన్నాయి. అలానే డూప్లెక్స్ కాటేజీలు పర్యాటకుల్ని అలరిస్తున్నాయి. స్టార్ హోటల్లో మాదిరి అక్కడ కల్పించిన సౌకర్యాలు చూస్తే మతిపోతుంది. ఇండియన్, చైనీస్, థాయ్ వంటకాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆ సరస్సులో కశ్మీర్లోని దాల్ లేక్లో కనిపించే పల్లకీ బోట్లు, ఇంకా కాయకింగ్ బోట్లు, పెడల్ బోట్లు కూడా ఉంటాయి. కాయకింగ్ బోట్లో తెడ్లు మన చేతుల్లోనే పెట్టి వాటిని నీళ్లలో తోసుకుంటూ ముందుకు వెళ్లమంటారు. ఆ ద్వీపంలో కాస్త ముందుకు వెళితే గాల్లో సైకిల్ తొక్కేవాళ్లు కనిపిస్తారు. అక్కడేమన్నా సర్కస్ ప్రదర్శిస్తున్నారా అంటే కాదు, అదో సాహస క్రీడ. గాల్లో వేలాడే కేబుల్ పైన సైకిల్ తొక్కే ఆట. దాన్నే జిప్ లైన్ సైకిల్ అంటారు. కింద పైన ఉన్న కేబుల్కి సైకిల్ తీగతో అనుసంధానించి ఉంటుంది. దాన్ని ఎక్కిన మనకి ఓ తాడు కడతారు కాబట్టి పడిపోతామనే భయం ఉండదు. మనం పెడల్ని తొక్కితేనే సైకిల్ ముందుకు కదులుతుంది. ఇది మొదట్లో కొంచెం భయంగా అనిపించినా కాసేపటికి ఎవరైనా థ్రిల్ ఫీల్ అవ్వాల్సిందే. కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలు అక్కడ దొరుకుతాయి. రామప్పను ఆనుకుని ఉన్న ఈ సరస్సును మరింత అభివృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.